హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కోయిలేషన్ గవర్నమెంట్ అంటే ఏంటి. కోయిలేషన్ అంటే ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం అని. సంకీర్ణ ప్రభుత్వం అంటే గ్రూప్ ఆఫ్ పార్టీస్, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా. సో గ్రూప్ ఆఫ్ పార్టీస్ కలిపి ఒక మెజారిటీ, ఒక గ్రూప్ ఆఫ్ పార్టీస్ కలిసి ఒక తాటి మీదకి రావడంని కోయిలేషన్ అంటారు. అలా ఆ గ్రూప్ ఆఫ్ పార్టీస్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే దాన్ని కోయిలేషన్ గవర్నమెంట్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉండే గవర్నమెంటే కోయిలేషన్ గవర్నమెంట్. అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎవరున్నారు? సింగిల్ పార్టీ సిస్టమ్ ఉందా? ఒకే పార్టీయా ఫామ్ చేసింది? కాదు, 3 పార్టీస్ కలిపి, టీడీపీ ప్లస్ జనసేన అలాగే ప్లస్ బీజేపీ. సో ఈ 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ కోయిలేషన్ గవర్నమెంట్ అంటాం. అదే ఒక పార్టీయే ఉంటే, ఫర్ సపోజ్ 2014లో ఓన్లీ టీడీపీ పార్టీ ఒకటే గెలిచింది, అది కోయిలేషన్ పార్టీ అవుతుందా? కాదు, సింగిల్ పార్టీ సిస్టమ్. అలాగే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచింది, అది కూడా సింగిల్ పార్టీ సిస్టమ్. బట్ ఇప్పుడు 2024లో ఎవరు గెలిచారు? 2020 ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ 5 ఇయర్స్, 2019కి 5 ఇయర్స్ అంటే ఎంత వస్తుంది? 2024 ఇయర్స్. ఎవరు గెలిచారు? కోయిలేషన్ గవర్నమెంట్ గెలిచిందనమాట. అయితే దీనివల్ల యూజ్ ఏంటి, అలాగే దీనివల్ల నష్టాలు ఏంటి? యూజెస్ ఉన్నాయి, అలాగే మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ సెంట్రల్ సిస్టమ్ పరంగా చూడండి, సెంట్రల్ పరంగా అట్ ది సేమ్ టైం సెంట్రల్లో అంటే నేషనల్ లెవెల్లో కూడా కోయిలేషన్ గవర్నమెంటే ఫామ్ అయింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఎన్డీఏ గవర్నమెంట్. అంటే ఒక బీజేపీ ఒకటే కాదు, బీజేపీ కింద టీడీపీ ఉంది, అలాగే జనసేన ఉంది, అలాగే శివసేన పార్టీ ఉంది, అలాగా డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయన్నమాట. కుమారస్వామి పార్టీ ఉంది కర్ణాటక నుంచి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, ఈ అన్ని గవర్నమెంట్స్ కలుస్తున్నాయి కాబట్టి వాళ్ళ డిమాండ్స్ చెప్తారనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏపీ నుంచి టీడీపీ అనేది ఉంది కాబట్టి టీడీపీ అనేది మా మీద ఎక్కువ కొంచెం పెట్టుబడులు తెచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎక్కువ మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది కాబట్టి మల్టీ డెవలప్మెంట్ అంటే లోతుకి వెళ్ళి వాళ్ళకి ఏవైతే అవసరం ఉందో దాని మీద డెవలప్మెంట్ ఫోకస్ ఉంటుంది. అలాగే డిమెరిట్ ఏముంటుందంటే, ఎవరైనా తప్పేసుకున్నారనుకోండి, ఏ పార్టీ అయినా బయటికి వెళ్ళిపోయిందో ఆ పార్టీ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అదండి.